హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బార్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ పే లెటర్ ద్వారా ఎల్పిజి గ్యాస్ బిల్ను పేమెంట్ చేయవచ్చని మీకు తెలుసా? తెలియదా? సరే, ఫ్లిప్కార్ట్ పే లెటర్ ద్వారా ఎల్పిజి గ్యాస్ బిల్ను ఎలా పేమెంట్ చేయవచ్చు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కొన్నిసార్లు మనకు అనుకోకుండా ఎల్పిజి గ్యాస్ అనేది ఎంప్టీ అవ్వడం జరుగుతుంది. అలాంటి సమయంలో మన దగ్గర పేమెంట్ అనేది లేకపోవచ్చు. మంత్ ఎండ్ శాలరీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనేది ఉంది కాబట్టి. ఈ ఫెసిలిటీ ద్వారా మనం పేమెంట్స్ ఎలా చేయవచ్చో చూద్దాం. మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు క్రింద అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే అందులో మనకు మళ్ళీ ఇలా ఫ్లిప్కార్ట్ పే లెటర్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అందులో ఇలా పే యువర్ హౌస్ హోల్డ్ బిల్స్ ఆన్ ఫ్లిప్కార్ట్, ఇక్కడే మనకు క్రింద పే నౌ అనే బటన్ కనిపిస్తుంది కదా. ఈ బ్లూ కలర్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పాపప్ మెసేజ్ వస్తే కింద ఉన్నటువంటి ఓకే గాట్ ఇట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు అప్పుడు ఇలా ఎలక్ట్రిసిటీ బిల్, మొబైల్ పోస్ట్ పెయిడ్, గ్యాస్, వాటర్ బిల్, ఇలా చాలా రకాల బిల్స్ అయితే మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎల్పిజి గ్యాస్ బిల్ అయితే పేమెంట్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు సంబంధించిన ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోండి. మీది ఇండియన్ అయితే ఇండియన్, హెచ్పి, భారత్, ఇలా ఏ గ్యాస్ అయితే ఆ గ్యాస్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఎల్పిజి గ్యాస్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన కన్స్యూమర్ ఐడి, కన్స్యూమర్ నంబర్, అలాగే డిస్ట్రిబ్యూటర్ కోడ్. ఒకవేళ మీకు డిస్ట్రిబ్యూటర్ కోడ్ తెలియకపోతే రైట్ సైడ్ చూడండి. ఈ విధంగా డిస్ట్రిబ్యూటర్ కోడ్ అనేది ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ మొత్తాన్ని ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి ఫెచ్ బిల్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు సంబంధించినటువంటి గ్యాస్ బిల్ డీటెయిల్స్ అయితే ఇలా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ను వెరిఫై చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కింద కనిపిస్తున్నటువంటి కన్ఫర్మ్ పేమెంట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన బిల్ పేమెంట్ అనేది జరిగిపోవడం చూడవచ్చు. సరే, మీరు బిల్స్ పేమెంట్ చేయాలనుకుంటే డ్యూ డేట్కి 3 days లేదా 2 days ముందే పేమెంట్ చేయండి. ఎందుకంటే మీ బిల్లర్ అకౌంట్లో మీ బిల్ పేమెంట్ అనేది రిఫ్లెక్ట్ కావడానికి సమయం పడుతుంది. కాబట్టి 2 days లేదా 3 days ముందే పేమెంట్ చేసుకోండి. సరే, మీకు సంబంధించిన బిల్ పేమెంట్స్ మీరు విజయవంతంగా చేసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బార్ ఆల్వేస్ at your services. Stay tuned for next video.